జీనిస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే మోడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేశారు. అన్నదాతలను ఆదుకోవాలనే తపన తాపత్రయం మోడీకి ఉండడం పట్ల శ్రీకాకుళం జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే ఈ పథకానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం చరిత్రలో లిఖించదగ్గ విషయమని రైతులు అంటున్నారు. రైతు సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని మరోసారి మోడీ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయడం మంచి శుభపరిణామం అన్నారు. 17వ విడత రిలీజ్ చేయడం జరిగింది. అంటే మోడీ గారు అంటే రైతుల మీద ఉన్న రైతు పక్షపాతి మోడీ గారు. కాబట్టి రైతులందరము నేను కూడా ఒక రైతుగా, ఒక సామాన్య రైతుగా ఉండి రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. మొత్తం ప్రపంచంలోనే అటువంటి ప్రజాస్వామ్య దేశంలో మన ఎలక్షన్లో మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. అది నిజంగా అది గొప్ప రికార్డు. ఇంతకుముందు ఎవరో చేశారు మూడోసారి. ఆ రికార్డుని ఈయన ఫుల్ఫిల్ చేసి ఇంకా బ్రేక్ చేస్తారు కూడా. కనుక ఎందుకు అంటే ఆయన ప్రపంచంలో ఉన్న దేశాల్లో మంచి గుడ్ విల్తో ఉన్నారు. ఆయన ముఖ్యంగా మనను ఎలక్షన్ అయిపోయిన తర్వాతను మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్గా ఆయన సంతకం పెట్టి తమ పాలనపై ప్రజల వ్యతిరేకత మాకు అర్థం కాలేదని, కేవలం ఉద్యోగస్తుల వ్యతిరేకత మాత్రమే అర్థమైందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం గుండ అప్పల సూర్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందే టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు హైదరాబాద్లో బాబు నివాసానికి వెళ్లి పలు అంశాలను మాట్లాడడం జరిగిందని, ఆ సమయంలోనే రానున్న ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని అధినేత వద్ద ప్రస్తావించడం జరిగిందని అప్పల సూర్యనారాయణ గుర్తు చేశారు. రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాల మీద నడవాలే తప్ప ఆర్థికపరమైన లావాదేవీలతో రాజకీయాలు భవిష్యత్తులో జరగవు అని మనమంతా గమనించాలని, మున్ముందు రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలకే పెద్దపీట వేయడం ఉత్తమమని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఆకాంక్షించారు. ప్రతి ఏడాది జూన్లో నిర్వహించే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ అవగాహన సదస్సును శ్రీకాకుళంలో సీనియర్ కన్సల్టెంట్స్ న్యూరో సర్జన్ నిమ్స్ హైదరాబాద్ పైల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఈ కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి 1000 మంది జనాభాలో 5 నుంచి 10 మంది వరకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని బారిన పడుతున్నారని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ చాలా ప్రమాదకరమైనది. మిగతా ట్యూమర్ వ్యాధుల కంటే పరిణామంలో ఉండే ట్యూమర్ వ్యాధి, దాని లక్షణాలు మాత్రం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు తలనొప్పి దీర్ఘకాలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనూహ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా వాంతులు, కంటి చూపు తగ్గుట, పక్షవాతం, చెవి వినికిడి తగ్గటం, నడుస్తూ పక్కకు పడిపోవడం, మతిమరుపు, తలనొప్పి. పేషెంట్ ఆలస్యం వహించకుండా న్యూరో సర్జన్ అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ట్యూన్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే ఆపరేషన్ చేయవచ్చును, అవసరమైన చికిత్స అందించవచ్చును. దీనితో ప్రాణాపాయం నుంచి వ్యాధిగ్రస్తులను రక్షించవచ్చు అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పైల లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, శ్రీకాకుళము. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే జూన్ 8వ తారీఖు అనేది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. ప్రతి సంవత్సరం ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. ఎందువల్లంటే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా కామన్ అయిపోయింది. ఇది బయట ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ అండ్ మొబైల్ యూజెస్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దీంట్లో కామన్ సిమ్టమ్స్ ఏమిటంటే తలనొప్పి అనేది చాలా విరిగా కనిపించే సిమ్టమ్. దాని తర్వాత మనకి వామిటింగ్స్ రావటము, కంటి చూపు తగ్గడము, శక్తి తగ్గిపోవడం, ఆపోజిట్ ఒకవైపు కాలు చేతి శక్తి తగ్గిపోవడము, ఫిట్స్ రావడం కూడా చాలా కామన్. ఇంకొంతమంది ఏంటంటే చెవిలో వినికిడి తగ్గిపోవడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోయి తూలిపోవడము అని ఉంటాయి. ఇవన్నిటి వల్ల కూడా మనకి వస్తుంటుంది. రేర్గా కాగ్నిటివ్ సిమ్టమ్స్ అని అంటారు. అంటే ఎన్విరాన్మెంటల్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్స్ అని ఉంటుంటాయి. సో వీటికి ఏంటంటే మనం ప్రతి చిన్న తలనొప్పిని కూడా మనం అలా నెగ్లెక్ట్ చేయకుండా వీలైన తొందరగా మంచి న్యూరో సర్జన్ కలవటం వల్ల ఆ పేషెంట్ మనం తరోగా ఎగ్జామిన్ చేసి
అవసరమైన టెస్టులు ఎంఆర్ఐ అలాంటివి చేయడం ద్వారా తొందరగా మనం ఆ ట్యూమర్ని డిటెక్ట్ చేయగలిగితే సర్జరీ ద్వారా దాన్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేయవచ్చు. ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడు కూడా చిన్నగా ఉన్న స్టేజ్లోనే మనము దాన్ని తెలుసుకోగలిగినట్టే దాన్ని ఆపరేషన్ చేయడం ద్వారా ఈజీగా మొత్తం ట్యూమర్ అంతా మంచిగా రిమూవ్ చేయగలిగి తద్వారా వచ్చిన ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. సో అందరూ కూడా అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఏ తలనొప్పిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం న్యూరో సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. నమస్కారం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు బస్సులను శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారు. శ్రీకాకుళంలోని 1వ డిపోలో ఈ బస్సులను ఆయన జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో విముక్తి వైకాపా నినాదంతో వెళ్లిన పవన్ కళ్యాణ్ను ప్రజలు ఆదరించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరాల నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ను ప్రశంసలు అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు క్షేమంగా వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలని డాక్టర్ దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. శుభ పరిణామం. ఎలా అంటే మన ఎన్డీఏ కూటమి అనుకున్నట్టు, మా జనసేనాని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారు. అది ఈరోజు జరిగింది. రేపు మన ఎన్డీఏ కూటమి తరఫున శ్రీ కొణిదెల మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే మన జనసేనాని మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చిన్న తరహా భారీ తరహా మినిస్టర్గా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో మేము జనసేన సాధించినటువంటి 21 out of 21 భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించినటువంటి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం ఇక్కడ అభిమానులు అందరం అన్ని నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల నుంచి కూడా బస్సులు వేసి జన సైనికులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడికి వెళ్ళి దగ్గరుండి మా నాయకుడి తాలూకా ప్రమాణ స్వీకారాన్ని కన్నుల విందుగా చూడాలని చెప్పి మేము అందరం ఆశపడుతున్నాం. దానికే ఈరోజు విజయవాడ బయలుదేరుతున్నాం. సో బస్సులో వస్తున్నటువంటి మా జన సైనికులందరికీ మీ వీడియో ద్వారా మరొకసారి తెలియజేస్తున్నా, క్షేమంగా వెళ్దాం, ఆనందంగా ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుందామని చెప్పి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. శ్రీకాకుళం పార్లమెంట్ సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశామని జిల్లా నాయి బ్రాహ్మణ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ కుప్పిలి వెంకట్రావు అన్నారు. మంగళవారం, బుధవారం శ్రీకాకుళం నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణ సంఘం తరపున ఈలోపు మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ అందరినీ కలుపుకొని ప్రతి గ్రామంలో కూడా 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అంతా కూడా మేము పర్యటించడం జరిగిందన్నారు. విజయాన్ని మేము అభినందిస్తున్నామన్నారు. రాబోయే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేక రకాలైన శంకారావం కానీ, సూపర్ 6 కానీ, నాయి బ్రాహ్మణ్ మేనిఫెస్టో కానీ అనేక రకాలుగా ప్రోత్సహించి మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి అవన్నీ కూడా సమస్యల్ని పరిగణలోకి తీసుకొని రాబోయే ప్రభుత్వంలో మా అందరిలో కూడా ఒక రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొస్తారని చెబుతూ ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో కుప్పిలి వెంకట్రావు, కుప్పిలి ఈశ్వర్రావు, పదులపు సీతారాం, జమ్ము రవికుమార్, కుప్పిలి నాగరాజు, చిగురువలస సింహాచలం, గొల్లపల్లి కామేశ్వరరావు, ఎస్ఎంపీ గోవింద్, లావేట్ రమేష్, ఎస్ఎంపీ గాలిబాబు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో ఉన్న అక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ, శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పేసి మా సాధికార కమిటీ తరఫున మేమందరినీ అభ్యర్థించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా అపూర్వమైన ఘన విజయం సాధించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా నాయి బ్రాహ్మణ సంఘానికి మేము పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అనేక గ్రామాలకు మేము వెళ్ళేటప్పుడు మాకు అనేక రకాలైన సమస్యలు వచ్చినాయి. ఈ పార్లమెంటు పరిధిలో అన్ని మండలాలు, గ్రామాలు వెళ్ళేటప్పుడు చాలా మండలాల్లో కూడా మాతో ఫోటోలు తీయడానికి కూడా మా వాళ్ళు పూర్తిగా భయపడే పరిస్థితి కూడా వచ్చింది.
ఈ 5 ఏళ్లలో కూడా పూర్తిగా ఎక్కడ కూడా సామాజికంగా మేము ఎక్కడ అభివృద్ధి చెందని సందర్భం వచ్చింది. గతంలో ఆదరణ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, గ్రూప్ లోన్స్ కానీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ బాగా గుర్తింపునిచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవి కూడా పూర్తిగా ఎక్కడ చూసిన కొంగలు అక్కడలే వేయడం వల్ల అనేక రకాలుగా మా కులస్తులు మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఈ రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మా సాధికార కమిటీ నుండి జిల్లా అంతా కూడా తిరిగాం కాబట్టి మా కులం అనేది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండదండలు అందించారు. అపూర్వమైన ఘనస్వాగతం కూడా కల్పించారు మా వాళ్ళు. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. రేపు రాబోయే భవిష్యత్తులో కూడా మంచి జరగాలని చెప్పి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కానీ, మరి లోకేష్ గారు శంకరామం కానీ, నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అమలు చేయడానికి మన జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకులు కానీ, జిల్లాలో ఉన్న మా సాధికార కమిటీ నాయకత్వం కానీ అందరం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము 17వ తారీఖున సోమవారం నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారికి ప్రాతకాలమున పంచామృతాలతో నారికేళ్ల అభిషేకము, మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకము జరుగును. సాయంత్రం 5 గంటలకు సర్పవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీకాకుళం పురవీధిలో తిరువీధి ఉత్సవం జరుగుతుందన్నారు. తదుపరి 7 గంటల నుండి ఆలయ ప్రాంగణమున స్వామివారి కళ్యాణ మండపం నందు ఉత్సవమూర్తులను వేయించేపు చేసి కళ్యాణ ఉత్సవం ప్రారంభమగునని, రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని అన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదములు వితరణ, తలంబ్రాల బియ్యం అక్షితులుగా భక్తులకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఆగ్నేయ ప్రవేశ స్థాళిపాక హోమములు 18 మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 సెకండ్ క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 16న విజయనగరంలో జరుగుతుంది. విజయనగరం బాలాజీ వాకర్స్ సౌజన్యంతో ఈ కేబినెట్ సదస్సు జరుగుతుందని గవర్నర్ జామి నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు శ్రీకాకుళం నగరంలో ఉన్న వివిధ వాకర్స్ క్లబ్స్కు అందజేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న నడక సంఘాల ప్రతినిధులకు మాజీ గవర్నర్ పీజీ గుప్తా బృందం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్న నడక సంఘాల సభ్యులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 419వ రోజు యథావిధిగా కొనసాగింది. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వందలాది మంది ఆకలి తీర్చుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గొండు శంకర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. వచ్చిన వారికి లేదనకుండా ఉచితంగా కడుపు నిండా ఆహారాన్ని అందజేస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణను చేపట్టిన గొండు శంకర్ను అన్నార్తులతో పాటు నగరవాసులు అభినందిస్తున్నారు. 419 రోజులుగా వందలాది మందికి రుచికరమైన భోజనాలు అందించడం సామాన్య విషయం కాదని, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆయనను అభినందిస్తున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.